ఇప్పుడు ఆయన వెనక్కి కూర్చుంది కదా సార్, ఒక ట్రాన్స్పరెంట్ గా డైరెక్ట్ గా రైతుకి అందే ఏర్పాటు చేయాలి. మధ్య దళారీలకు కానీ వీళ్ళకి వెళ్ళటం వల్ల ఇది మళ్ళీ అమ్మేస్తున్నారు సార్. స్పెసిఫిక్ గా నాకు ఏ మండలంలోనైనా ఎక్కడైనా ఎవరైనా తప్పుడుగా తీసుకున్నారని చెప్తే దెన్ ఐ విల్ గో టు ది ఇన్స్పెక్షన్. పారుతుంది ఎక్కడ చూసినా మద్యం బెల్ట్ షాపులు, ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపులు విస్తారంగా పెంచేసినారు. మద్యం ఎంత దారుణం అంటే, నేను ఒక మద్యం షాప్ యజమానితో మాట్లాడాను. మీరు ఎందుకయ్యా ఇంత రేట్లు పెట్టి అమ్ముతున్నారు? ఈ రౌడీయిజం ఏంటి? మద్యం అమ్మకాల్లో కూడా ఇంత 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కూడా అదనంగా వేసి అమ్ముతున్నారు. మీరు అమ్మినటువంటి రేట్లే కాకుండా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నవాడు మరో 30 రూపాయలు, 20 రూపాయలు అమ్ముతున్నాడు. ఏంటి దౌర్జన్యం అని అడిగితే, సార్ మా దుకాణం నుంచి నెలకి 36,000 రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం, 20,000 రూపాయలు టెక్కల సిఐ గారికి ఇస్తున్నాం, మొత్తం 56,000 రూపాయలు మేము ఈ లంచాల కింద ఇస్తున్నాం. చెప్పండి, 56,000 రూపాయలు మేము పోలీసులకు ఇచ్చుకుంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చుకుంటే, ఇంకా చాలామంది మా మీద మా పార్టీ మీటింగ్లు ఉన్నాయి, మా కార్యక్రమాలు ఉన్నాయి, బ్యానర్లు కట్టండి, జెండాలు కట్టండి, మాకు స్టేజ్లు వేయండి, డెకరేషన్లు వేయండి అని అధికారిక పార్టీకి చెందినటువంటి కింజరాపు హరిప్రసాద్ మా మీద డిమాండ్లు చేస్తుంటే, ఈ దుకాణాల నుంచి మేము ఆ లంచాలు ఇచ్చుకోలేక మేము ధర పెంచి అమ్మాల్సి వస్తుందని దుకాణ యజమానులందరూ కూడా, టెండర్దారులందరూ కూడా నాకు స్పష్టంగా చాలామంది ముక్త కంఠంతో తెలియజేశారు. మరి వీళ్ళు పెంచిన ధరలే కాకుండా గ్రామ స్థాయిలో కూడా విపరీతంగా పెంచి అమ్ముతుంటే, మద్యం ఒకవైపు రైతన్నకి పంటలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, పురుగుల మందులు లేవు, రైతు అలవ లక్షణాన్ని ఏడుస్తుంటే మద్యం అమ్మకాలు విపరీతంగా ఏర్లై పారుతుంది. మద్యం ధరలు చూస్తే ఆకాశానికి కట్టినట్టున్నాయి. జగనన్న కాలంలో మద్య నిషేధం చేస్తామని చెప్పి గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా లేకుండా చేసాం. ఈరోజు బెల్ట్ షాపులు విస్తారంగా రాష్ట్రం మొత్తం కూడా ఉన్నాయి. దయచేసి దీనిపైన కూడా చర్య తీసుకో.